వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. కేంద్ర బడ్జెట్ ను ప్రకటిస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అమరావతికి 15,000 కోట్లని ప్రకటించారో లేదో ప్రభుత్వ అనుకూల ఛానళ్లు ఇది చంద్రబాబు నాయుడు సాధించిన ఘనత అని వెంటనే ప్రచారం చేయడానికి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ కూడా ఉప ముఖ్యమంత్రి హోదాలో కేంద్రానికి ప్రధానికి ధన్యవాదాలు చెబుతూ ఇందులో తన పలుకుబడి కూడా ఉందని జనసేన కార్యకర్తలు సంబరపడేలా చేశారు. అయితే తరువాత బడ్జెట్ పై జరిపిన విలేకరుల సమావేశంలో నిర్మలా సీతారామన్ ఈ 15,000 కోట్లకు ప్రపంచ బ్యాంకు నుండి సహాయం వచ్చేలా ప్రయత్నిస్తామని చెప్పారు. ఇది రుణమా సహాయమా అనేది చెప్పలేదు. పునర్విభజన చట్టంలో చేసిన హామీలకు కట్టుబడి ఉన్నామని, ఇందుకు నిధులు ఎలా సమకూర్చాలి అనే విషయాన్ని వాళ్ళతో మాట్లాడి డిసైడ్ చేస్తామని మాత్రమే చెప్పారు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి దాని గురించి అన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రత్యేక హోదా గురించి, రాష్ట్రానికి విభజన నిధుల గురించి బడ్జెట్ లో స్పష్టమైన ప్రతిపాదన లేకపోవడం, దానిని గురించి కూటమి ఒక్క మాటైనా అనకపోవడం గమనార్హం. మరో లేటెస్ట్ న్యూస్ తో మళ్ళీ మీ ముందుంటాను. నమస్తే.